పర్సనలైజింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఆర్ పర్సనలైజింగ్ ఎ ప్రామిస్. అంటే వాగ్దానాన్ని మన సొంతము, మన వాగ్దానముగా ఎలా చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్కసారి ఈ వాగ్దానము మన సొంతం అనే వాగ్దానం ఉంటుంది. మీకు ఎప్పుడు నేను ఒకటి చెప్తా ఉంటాను, అందరికీ వాగ్దానాలు ఉంటాయి, కానీ ఒకటి నీ పేరుతోటి నీకు సొంతంగా ఇచ్చే వాగ్దానం ఒకటి ఉంటుంది. కొన్ని వాగ్దానాలు మనం చూద్దాం. చూడండి, మీరు ఆ ప్రామిస్ కార్డ్ తీసుకున్నప్పుడు అది ఎవరికైనా రాసి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇది నాది అనే విశ్వాసం నీకు వస్తుంది. దాన్ని క్లెయిమ్ చేయాలా, దాన్ని మనం పొందుకోవాలి. అయితే అది నాదే అని ఎలా అనుకోవాలా? విల్ ఆల్సో స్టడీ దాట్. మొదటిగా దేవుడు యెరుబ్బయలుకి ఒక వాగ్దానం ఇస్తాడు. ఓకే, ఆ వాగ్దానం ఏంటో మనం చూద్దాం. హగ్గై 2:20-23. హగ్గై chapter 2 verse 20-23. Let us see the promise that God has given to Zerubbabel. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గైకి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఒక వాగ్దానం మనకి ఎంతవరకు సహాయం చేసి ఉత్సాహం ఇస్తుందంటే, ఎ ప్రామిస్ ఈజ్ రియల్లీ లైక్, ఇప్పుడు కరోనా టైంలో అన్నిటికంటే ప్రశస్తమైంది ఒకటి అయిపోయింది వస్తువు, ఆక్సిజన్ సిలిండర్. ఆక్సిజన్ సిలిండర్ అంటే అంత ప్రశస్తమైంది. మరి వాగ్దానం అనేది అలాంటి టైంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగే పరిస్థితి చూడండి. యెరుబ్బయలుకి ముందు ఒక్కసారి మనము 20-21 నుంచి చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఆకాశము భూమి దేవుడు కంపింపజేస్తున్నాడంటే, ఇక్కడ 22 వెళ్దాం. రాజ్యముల సింహాసనములను నేను కింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. అంటే చాలా ఘోరమైన జరుగుతున్న యుద్ధాలు, మహాఘోరం. మరి ఇలాంటి సమయంలో మరి నేను కూడా అయిపోతానేమో అని అనుకున్నట్టున్నాడు యెరుబ్బయలు. మరి అతనికి ఒక వాగ్దానం వస్తుంది హగ్గై ద్వారా. ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ? ఇలాంటి పరిస్థితి, రాజ్యాలు పడిపోతున్నా, నేనేం చేయాలా? ఓకే, నా సేవకుడు వగు షయల్తీయుల కుమారుడు అయిన యెరుబ్బయలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని, ఏ దినమున గొడవలు అయిపోయి మనిషి బతుకుతాడా లేదా ఇబ్బందులు పడి అంతా రభస జరుగుతున్నటువంటి ఆ సమయంలో నిన్ను ఒక ముద్రయుంగరముగా చేతును. అంటే ఏంటి? ఆ టైంలో నువ్వు ఉంటావా లేదా అనుకున్నావు, కానీ నేను నిన్ను, రాజుకి ముద్రయుంగరం ఉంటుందంట, అది గనక వేసి సీల్ చేస్తే దాన్ని ఎవరైనా మార్చగలరా? దాన్ని మార్చలేరు. అది ఒక శాసనం లాంటిది అనమాట, అంత పవర్ఫుల్. నువ్వేం చెప్తే జరుగుతుంది అనమాట. అంటే నువ్వు బతుకుతావా లేదా, నువ్వు ఉంటావా లేదా, నా పొజిషన్ ఉంటుందా లేదా, నా రాజ్యం ఉంటుందా లేదా అనుకునే సమయంలో నిన్ను యొక్క ముద్రయుంగరంగా చేతును, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇది ఒక పర్సనల్ ప్రామిస్, అంటే వ్యక్తిగతమైన వాగ్దానం. ఎవరికి? యెరుబ్బయలుకి. అప్పుడు ఆ టైంలో మరి ఎన్ని జరుగుతున్నా దాన్ని గనక విశ్వాసంతో ధ్యానించి దాన్ని పట్టుకుంటే, వెన్ థింగ్స్ ఆర్ ఫాలింగ్ డౌన్, దిస్ మ్యాన్ ఈజ్ గ్రోయింగ్ బిగ్ కదా. అందరు రాజ్యాలు కూలిపోయి ఇబ్బందులు పడుతుంటే ఈ వ్యక్తికి అధికారము, సామర్థ్యము, శక్తి, ఒక రాజ్యము అన్నీ ఇస్తున్నాడు దేవుడు. దిస్ ఇస్ అ పర్సనల్ ప్రామిస్. When man says there is falling down, then faith says there is building up. This is a promise to Zerubbabel. ఇంకా చూద్దాం, ఇర్మియా 45:1-5. ఇక్కడ ఈ ప్రవక్త బారుక్ అనే ఒక అతనికి వాగ్దానం ఇస్తాడు. చూద్దాం ఈ ప్రామిస్ ఏంటో. యూదా రాజును యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారాకు గ్రంథములో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది, బారాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి
నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలగజేయుచున్నాడు. మూలుగ చేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వశరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇతనికి ఇచ్చే వాగ్దానం చూడండి. బారూక్ అనేటువంటి వ్యక్తికి దేవుడిచ్చే వాగ్దానం. మొత్తం అంతా ఇబ్బంది జరుగుతున్నా, భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నా, ఇప్పుడు సాధారణంగా యుద్ధంలో ఏం చేస్తారు? ఎవరిదైనా ఒక కంకణమో, ఒక నగో, లేకపోతే ఏదైనా బంగారమో, వెండో, వజ్రం దొరికితే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? దాన్ని తీసుకొని జాగ్రత్తగా దాస్తారు. దోపుడు సొమ్ము అంటారు దాన్ని అనమాట. పీపుల్ జస్ట్ ప్రిజర్వ్ ఇట్, టేక్ ఇట్, హైడ్ ఇట్, ఎవరు కనపడకుండా దాస్తారనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇటువంటి పరిస్థితిలో కూడా నేను ఒక దోపుడు సొమ్ముని జనాలు కాపాడినట్లుగా నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. సో వై ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్, ఎందుకు చెప్తున్నాను ఇవంటే, ఇప్పుడు నీ కష్టంలో అందరికి జరిగినట్టు నాకు జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ప్రవక్తలు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, బోధకులు అవ్వచ్చు, ప్రార్థనలు ఎవరైనా, అందరికి జరిగినట్టు వాళ్ళకే జరిగింది, నాకు ఎందుకు జరగదు, నేనెంతటి వాడిని, నా జీవితం ఎంత అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక వాగ్దానం వచ్చింది అనుకోండి, ఈ భూలోకంలో ఎవరికేం జరిగినా నీకు జరగకుండా అది కాపాడుతుంది. సో ఎ ప్రామిస్, దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు టాక్ అబౌట్ పర్సనలైజింగ్ ఎ ప్రామిస్. ఎంతమందికి ఈరోజు ఒక వాగ్దానం నా సొంతమై ఉండాలని అనుకుంటున్నారు? నౌ యూ క్యాన్ లెర్న్ అండ్ ఆస్క్ గాడ్ అండ్ పొజెస్ దిస్ ప్రామిస్. ఓకే, ఏమంటున్నాడంటే ఇక్కడ, నాకు శ్రమ, సేమ్ కొంచెం ఈయనకి మనకి కొంచెం పోలికలు ఉన్నట్టున్నాయి కదా. యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు. ప్రభువా, ఇప్పటికే ఇది భరించలేకపోతున్నాడు, దీంతో పాటు ఇది కూడా ఇచ్చావా అని డైరెక్ట్గా మనం దేవుడినే అంటాం, అవునా కదా? మనకి ఏ శ్రమ కలిగి చేసినా దేవుడే, మంచి కలిగి చేసినా దేవుడే. అఫ్కోర్స్ ఒక రకంగా హీ అలౌస్ సమ్ థింగ్స్ ఫర్ అవర్ గుడ్. ఓకే, టు ప్యూరిఫైస్, మనల్ని ఒక్కొక్కసారి ఆయన శుద్ధి చేయడానికి, బాగు చేయడానికి కొన్ని వాడతాడు. హీ డస్ దాట్. అలాగని వదిలేస్తాడు? అక్కడ వదలడు. అందుకే చెప్తాను, యేసుని ఎరగని వారి కష్టాలు వేరు, యేసుని ఎరిగిన వారి కష్టాలు వేరు. పౌలు అంటాడు, మేము ఇరుక్కుపోయినా కానీ ఇదొక మార్గం ఉంటుంది, మరణగండం ఉంటుంది కానీ అందులోంచి జీవం ఉంటుంది. సో గాడ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ లైక్ దిస్. సో ఒక రకంగా చూస్తే ప్రపంచంలో అందరి సమస్యలు వేరు, పౌలు సమస్యలు వేరు. ఓడ పగిలిపోయి మొక్కలైపోయినా సరే దేవుడు చెప్తాడు, మీ ఓడలో నీతో పాటు ఒక్కడ చనిపోవడం. అందరూ ఆ మొక్కల్లో ఉండేటువంటి చిన్న చిన్న మొక్కలు, పడవలు, ఆ రేకులు ఎన్ని పట్టుకొని, ఎలాగో మరి ఏదైతే తేలుతాయో అన్నీ పట్టుకొని అందరూ ఒడ్డుకొచ్చేస్తారు, ఒక్కళ్ళు చనిపోరు. యు సీ దట్. అది పౌలుకి ఒక దూత వచ్చి పర్సనల్గా వాగ్దానం ఇచ్చిందా లేదా ఓడలో? ఎస్, ఇట్ గేవ్ ఎ ప్రామిస్. దట్ ఈస్ ఎ పర్సనల్ ప్రామిస్. అతనితో కాదు, అతనితో పాటు ఓడందరికీ కూడా. సో గాడ్ కెన్ గివ్ యూ ఎ ప్రామిస్. యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయనని నీవు అనుకొనిచున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎవరైనా ఇలా అనుకుంటున్నారా? ఈరోజు దేవుడు నీకొక వ్యక్తిగత వాగ్దానం ఇవ్వబోతున్నాడు. ఈరోజు God is going to personally give a promise that what is this I am suffering, up, down, inside, outside, what is this kind of torture I am going through, Lord? అందరూ బాగానే ఉన్నారు. ఒకసారి నా ఒక్కడికి ఇలా జరుగుతుంది అనుకుంటారు. అందరూ బాగున్నారు, నన్నే ఎందుకు ప్రభు ఇలాగ ఎన్నుకున్నావు, నాకెందుకు ఇలాంటి ఎన్ని కలుగు చేస్తున్నావు అంటాడు. ఈయన కూడా అటువంటి వాడే, బారూక్ కూడా. చూద్దాం. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చున్నది. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దాన్ని పెళ్లించున్నాను, సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. 5, నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావు, నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించున్నాను. ఎవరి మీదకంట? సర్వ శరీరుల మీదకి. అయితే, అందరూ అయితే అనండి, నీవు వెళ్ళు స్థలమన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణము నీకు ఇచ్చున్నానా. యుల్ బి ప్రిజర్వ్డ్. ఎడారిలోనే ఎక్కడో పడిపోయి మళ్ళీ వెళ్ళిపోయే టైంలో యూ డూ లైక్ దాట్. కానీ ఇక్కడ దోపుడు సొమ్ములు తీసుకుంటారు, అందరూ చనిపోయారు, ఇంకా యుద్ధం, ఎవరికెవరు పట్టించుకోరు. నీవు వెళ్ళు స్థలం అంటే యుద్ధము, అక్కడ కీడు వచ్చేస్తుంది, మొత్తం అందరూ పారిపోతున్నారు, అక్కడ ఏం ఉండదు. అలాంటి టైంలో దోపుడు సొమ్ములు దాచుకుంటారో అలాగ దేవుడు కాపాడతాడంట. అంటే ఈ సంవత్సరం అంతా దేవుడు వచ్చే కష్టాల్లో, బాధల్లో, వేదనల్లో పట్టుకోవడానికి నీకు ఒక వాగ్దానం ముందే ఇస్తాడంట.
అయా నన్ను విడిపించు నాయన, బ్లెస్ మీ, టేక్ కేర్ ఆఫ్ మీ, లిఫ్ట్ మీ అప్, ఓ లార్డ్, యు ఓన్లీ డత్ వండర్స్, నువ్వు అద్భుతాలు మాత్రము చేయవాడు, యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్ లార్డ్, బ్లెస్ మీ, హీల్ మీ, ఐఎమ్ ఎ గాడ్ హూ ఓన్లీ డత్ వండర్స్, మిరకల్స్, సైన్స్. దిస్ ఈస్ ద గాడ్ వీ వర్షిప్. ఈ వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మకమైన దేవుడు. అయ్యా లార్డ్ డెలివర్ మీ. దావీదుకు చేసింది, యెహోషువకు చేసింది, ఎస్తేరుకు చేసింది, రూతుకు చేసింది, దానియేలుకు చేసింది, షడ్రక్ మెషక్ అబేద్నెగోకు చేసింది, నాకు చేయి నాయన. నజరేయుడు అనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.